10 ఏళ్ల దొరపాలన ఎట్లుండనో యాదికుందా? ఏదైనా పని కోసం సర్కారు ఆఫీసులకు పోవాలంటేనే భయం అవుతుండే. ఏం పని కావాలన్నా లంచం ఇయ్యాల్సి వస్తుండే. అవినీతికి మరో అర్థంగా మారిపోయింది రెవెన్యూ శాఖ. వీఆర్ఓ దగ్గర నుంచి ఆర్డీఓ వరకు చెయ్యి తడపనిదే కనికరించే పరిస్థితి లేదు. ఏకంగా అధికారులే అక్రమార్కులకు కొమ్ము కాశారు. అందరూ కుమ్మక్కై దొడ్డిదారిన పర్మిషన్లు ఇచ్చారు. అందిన కాడికి దండుకున్నారు. వాళ్ళు అడిగిన డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఇది దుర్మార్గానికి వడిగట్టిపోయారు. మున్సిపాలిటీ నీళ్లు రావడానికి లంచం, ఇల్లు కట్టడానికి లంచం, కరెంటు ఇవ్వడానికి లంచం, ఆ కరెంటు తీయకుండా ఉండడానికి లంచం, మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చిన దాకా లంచం లంచం లంచం. ఎక్కడ చూసినా అవినీతి కనిపిస్తుండే. కానీ ఇప్పుడు లంచం అనే మాట కూడా వినిపిస్తలేదు. దీనికి కారణం ప్రజాప్రభుత్వం. రేవంత్ అన్న ముందే చెప్పిండు, తెలంగాణలో అవినీతి లేకుండా చేస్తామని. ప్రజాప్రభుత్వం ఏర్పడంగానే చెప్పిన పని సురువు చేసిండు. ఏసీబీ రైళ్లతో లంచం అడిగే బద్మాష్గాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చిండు. 4 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ కేశంపేట తహసీల్దార్ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. ఆ స్థాయి ఈ స్థాయి అని చూడకుండా ఎవ్వడు అవినీతి చేస్తే వాని భరతం పట్టిండు. 2024లో 170 మంది లంచగొండ అధికారులను పట్టుకొని ఏసీబీ రైళ్లలో రికార్డు నెలకొల్పిండు. నాడు దొర అండతో 100 కోట్లు మింగిన అవినీతి తిమింగలాలను జైలుకు పంపిండు. లంచగొండుల గుండెల్లో ఏసీబీ రైళ్ల భయం పుట్టించి అవినీతి తగ్గించిండు. ఏ పని చేయించుకోవాలన్నా ఒక్క పైసా ఇవ్వాల్సిన అవసరం లేకుండా పాలన నడిపిస్తున్న రేవంత్ అన్నకు తెలంగాణ ప్రజలంతా జై కొడుతున్నారు.